ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు విడుదల కలుగ చేస్తూ ఉన్నది. అవును, మన యొక్క జీవితాలను ఆశీర్వాదకరముగా మారుస్తూ ఉన్నది. కనుక ప్రతి ఉదయము తన వాక్కుతో ప్రభు మనలను తట్టి లేపుతూ ఉండగా ఆయన వాక్కును మనము ధ్యానించుకుందాం. మన దినచర్యను ఆయన వాక్కుతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కు ఎంతో శక్తి కలిగినది. కీర్తనలు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు, ఈ ఉదయకాలము ఆయన నీతో చెప్తూ ఉన్నాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు కూడా నేను సఫలం చేస్తాను అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన వాక్కు మరి నెరవేర్చే దేవుడు, వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. కనుక మనుషులు ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు. మరి అవును ప్రియ దేవుని బిడలారా, కానీ వాటిలో నిలిచి ఉండేవారు చాలా తక్కువ. కానీ ప్రభు మన కోరికలను సిద్ధింప చేస్తాను, మన ఆలోచన యావత్తును సఫలం చేస్తాను అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రియ దేవుని బిడ్డ, కనుక నీ కోరిక, నీ ఆలోచన కంటే కూడా ఆయన అంటున్నాడు, మీరు అడుగు వాటి కంటేను, మీరు ఊహించు వాటి కంటేను అత్యధికమైన కార్యాలు మీ పట్ల నేను చేయనై ఉన్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యము జీవము కలిగినది. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ పరిస్థితులకు భయపడక, రాబోయే దినాల గురించి, రాబోయే మరి భవిష్యత్తు గురించి, అవును ప్రియ దేవుని బిడలారా, కలవరపడక దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వు. ప్రభు మరి ఎవరి కోరికను సిద్ధింపచేస్తాడు, ఎవరి ఆలోచన అంతయు సఫలం చేస్తాడు అంటే ఆయనకు ఎవరైతే వారి జీవితాలలో ఘనతను చెల్లిస్తారో, ప్రభు అంటున్నాడు కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు. కనుక మన జీవితంలో దేవుని ఘనపరిచే అనుభవము ఒకటే ప్రియ దేవుని బిడ్డ, దేవుని చిత్తానికి తలవంచే బిడ్డలంగా ఉండాలి. మరి అవును, ఆయన రాజ్యమును, ప్రభు ఆయన చిత్తము ఏమై ఉన్నది అనంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకమని ప్రభు మనకి బోధించి ఉన్నాడు. కనుక మన గురించిన ఆలోచన ఆయన చేస్తాడు. ఆయన రాజ్య విస్తరణ కొరకు మనము పాటుపడాలి, మనము ఆలోచన చేయాలి, మనము కోరిక కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. తద్వారా నీవు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే గొప్ప కార్యాలు, నీ కోరికలు, నీ ఆశలు, నీ హృదయవాంఛలు ఆయన ఎరిగి ఉన్నాడు. నీ తలంపు పుట్టక ముందే ఆయనకు మరి నీ యొక్క ఆలోచన తెలుసు ప్రియ దేవుని బిడ్డ. పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు తన కోరికను మరి ఆ రాజైన అహష్వరోష్ అంటూ ఉంటాడు, ఎస్తేరు నీ కోరిక ఏమిటి చెప్పు, రాజ్యంలో సగము మటుకు కావాలన్నా ఇస్తాను అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఎస్తేరు దేవుని సన్నిధిలో ప్రార్థించినది, దేవుని సన్నిధిలో దేవుని బిడల పక్షముగా పోరాడినది, దేవుని బిడల పక్షముగా తన జనాంగమును, తన ప్రజలను కాపాడుకొనుటలో దేవుని చిత్తానికి తలవంచినది. అవును, నేను నశించెదను అని మరి చూడండి, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ రాజు దగ్గరకు ప్రవేశించడానికి చట్ట విరుద్ధంగా, వ్యతిరేక్తంగా ఉన్నప్పటికీ కూడా తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా, అవును దేవుని చిత్తమునకే తను లోబడి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చుటలో ఎంత ఆశీర్వాదం ఉన్నదో. కానీ చూడండి, మరి రాజు చూచిన వెంటనే ఎస్తేరును చూచినప్పుడు దయ కలిగిన అనుభవాన్ని కలుగ చేశాడు దేవుడు రాజు హృదయములో. మరి చూడండి, మరి రాజు యొక్క అనుమతి లేకుండా మరి రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆమె తెగించిన అనుభవము,
అవును, దేవుని చిత్తమును జరిగించుటలో విధేయత చూపిన అనుభవము ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుని చిత్తానికి విధేయత చూపి దేవుని వాక్యానుసారంగా మనము జీవించినప్పుడు ఆయన మన కోరికలు సిద్ధింప చేసే దేవుడు. అంటూ ఉన్నాడు ఎస్తేరుతో, రాజు నీ కోరిక ఏమిటి, తక్షణమే చెప్పు అని. చూడండి ఎంత అనుకూలంగా మరి ఆమె కోరిక దేవుని ప్రజలను హతమార్చాలన్న హామాను గురించే కానీ ఆమె రాజ్యములో సగము కొరకు ఆమె కోరుకోవటలేదు ప్రియ దేవుని బిడలారా. అలానే మన జీవితాలలో కూడా దుష్టుడు నశింప చేస్తున్న ఆత్మలను అవును రక్షించటమే కోరికగా, దేవుని చిత్తమును గైకొనడమే కోరికగా, మన హృదయ వాంఛగా అవును ప్రియ దేవుని బిడ్డ కలిగి ఉన్నప్పుడు ఆయన సమస్తమును కూడా మన కొరకు శ్రేష్టముగా సిద్ధపరిచిన దేవుడు, ఘనముగా ఇచ్చే దేవుడు. కనుక నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన అంతయు సఫలం చేస్తాను అన్న దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపి, అవునయ్యా నిన్ను ఘనపరచుట, నీ రాజ్యమును నీతిని వెదుకుట, నీ చిత్తానికి లోబడుట నాకు నేర్పించు అని ఈ ఉదయకాలం ప్రభువుకి మన జీవితాలను మరి లోపరుచుకుందాం. విధేయతతో దేవుని వాక్యాన్ని అంగీకరించి ఈ వాక్యానుసారంగా జీవిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా తండ్రి, నాయన కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనంలో నీ కోరిక సిద్ధింపచేసి, నీ కోరిక అంతయు సిద్ధింపచేసి, నీ ఆలోచన అంతయు సఫలం చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా. అవును నాయన తండ్రి, నాయన మా కోరిక, మా యొక్క ఆలోచన నీ చిత్తానికి లోబడుటలో, నీ చిత్తమును నెరవేర్చుటలోనే ఉండాలి. ఈ లోకము నాయనా లేక ఈ భౌతిక సంబంధమైన కోరికలు అన్నీ కూడా ఒక రోజున నశించిపోతాయి. అవి శాశ్వతమైనవి కావు. మా కోరికలు, మా ఆలోచనలు నిత్యము కూడా నాయన సజీవంగా ఉండే అనుభవంలో, నిత్యము కూడా నిలిచే అనుభవంలో ప్రభువా మా ఆలోచనలు ఉండాలి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం విన్నా నీ బిడ్డలను మీరు దర్శించండి. నీ వాక్యానికి విధేయత చూపి కేవలము విని వదిలేసేవారుగా కాకుండా విని ఈ వాక్యాన్ని అనుసరించుటలో నీ చిత్తానికి లోబడే అనుభవం ఉన్నది. ఈ వాక్యం విని అనుసరించుటలో నీ యొక్క నాయన నిన్ను ఘనపరిచే అనుభవం ఉన్నది. ఎస్తేరు, రాణి అయిన ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడానికి ఎంతో సిద్ధపాటుతో దేవుని చిత్తానికి తల వంచి ప్రాణమును కూడా లెక్క చేయకుండా నీ యొక్క చిత్తమును నెరవేర్చినది ప్రభువా. తద్వారా ఆమెను నశింప చేయకుండా రాజు కఠిన హృదయాన్ని మార్చి, అవును ప్రభువా తన కోరికను సిద్ధింప చేసిన దేవుడవు, తన ఆలోచన యావత్తు సఫలం చేసిన దేవుడవు. అలాగనే ఈ ఉదయకాలము నీ బిడ్డలు ఏ ఆలోచన, ఏ కోరిక కలిగి ఉన్నారో నీవు ఎరిగి ఉన్న దేవుడవు. నీ ప్రత్యక్షపు వాక్కులో వారిని మీరు దర్శించినందుకు స్తోత్రాలు. నెమ్మది పరచండి, ధైర్యపరచండి, నీ వాక్యం చేత సమాధానపరచండి, నీ వాక్యం చేత నీ బిడలను ఆశీర్వదించండి, నీ వాక్యపు వెలుగులో నడిపించమని ఈ దినం నీ బిడలు తలపెడుతున్న పనులలో, ప్రయాణాలలో, పరీక్షలలో, ఎగ్జామ్స్ రాస్తున్న బిడల యొక్క కోరిక, ఆలోచన సఫలం చేయండి. వారికి మంచి ఆరోగ్యాలు, వారికి క్షేమస్థితి, ఉద్యోగాల్లో, అలాగే వ్యాపారాలలో, పరిచర్యలలో, ప్రభువ కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానము, క్షేమాభివృద్ధిని కలుగ చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.